అంచనా డబుల్ సెక్రటరియట్ నిర్మాణంలో అవకతవకలు. అయ్యో, ఈ మొత్తం ఇవన్నీ పేపర్లు తీయాలి, మొత్తం అన్ని స్కామ్లే. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క రంగానికి చెందినటువంటి స్కామ్లే మొత్తం బయటపడుతుంది. ఇంకెన్నునే ఇవి చదివి యాస్ట్ వస్తుంది మాకే. కానీ సెక్రటరియట్ నిర్మాణంలో అవకతవకలు. 617 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభం. 1150 కోట్లు దాటిన వ్యయం. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పెళ్ళి కానీ కార్యక్రమం జరిగితే గింత మంది వస్తారు, గింత అని చెప్పేసి మనం అంచనా వేసుకుంటాం. ఓ 500 మందికి వేసుకుంటాం. ఓ 500 మందికి వేసుకున్నాక మళ్ళీ ఏమనుకుంటామంటే ఓ 600 మంది వస్తారని చెప్పేసి మళ్ళీ అంచనా వేసుకుంటాం. కానీ ఇక్కడ అట్లా కాదు, డబల్ అయింది. 617 కోట్లకి వెళ్ళి దాదాపు 1200 కోట్లకు వచ్చింది కథ. అంటే ఇప్పుడు ఇక్కడ స్కామ్ జరిగినట్ట జరగనట్ట? 100% జరిగింది స్కామ్. 100% స్కామ్ జరిగింది. సెక్రటరియట్ది కూడా బయటకు తీయాలి. ఎవరెవరు ఉన్నారు, ఏం సంగతి అనేది మొత్తం కూడా బయటకు తీస్తే దాని లెక్క తెలుస్తుంది. ఫర్నిచర్కే 200 కోట్లట. అబ్బా కాకా, ఫర్నిచర్కు 200 కోట్లు అంటే ఇక నువ్వు అనున్న 1000 కోట్లు బిల్డింగ్కి అయింది అన్నట్టు. అదనపు ఖర్చుకు పరిపాలన అనుమతి నిల్. ఇప్పటికే కొనసాగుతున్న వర్క్స్. బీఆర్ఎస్ లీడర్లకు చెందిన సంస్థలకే పనులు, బాధ్యతలు. అంచనాల పెంపుపై సర్కారు ఆరా. ఈ ఎట్లుందంటే ఇంట్లో ఒక బ్యాండ్ ఉంటే మన ఇంట్లో పెళ్ళి అయితే అదే బ్యాండ్ కొట్టినట్టు ఈ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ వాళ్ళకే, ఆ పార్టీ సంస్థలు క్రియేట్ చేసుకొని సెక్రటరియట్ నిర్మాణ పనులు వాళ్ళ మొత్తం అన్నున్నోళ్ళకే ఇచ్చారు. అంటే అక్కడ కరెక్ట్గా వాళ్ళు ఉన్నారా, పనులు చేసేవాళ్ళు కరెక్ట్ ఉన్నారా, ఎలిజిబుల్ ఉన్నారా లేరా అనేది కూడా వాళ్ళు చూడలే. అందుకే సెక్రటరియట్ల షార్ట్ సర్క్యూట్లు, లేకుంటే నీళ్ళొచ్చుడు, లేకుంటే మన గోడలు పర్రెలు వాయడం. సో ఇలాంటివి జరిగినాయి. ఎందుకంటే ఏదైనా ఒక పని మనం నిర్ణయించి, మనమే ఇల్లు కడుతుంటే ఏదైనా ఒక పని నిర్ణయించినామంటే అతను ఎలిజిబుల్, ఆ వర్క్లో అతను ఎలిజిబుల్ ఉన్నాడా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి సెక్రటరియట్ కట్టేటప్పుడు ఒక ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా, ఎలిజిబుల్ లేని వాళ్ళకి ఇవ్వాలన్నా? ఎలిజిబుల్ లేని వాళ్ళకే ఇచ్చారు. కాబట్టి అంత నిర్మాణం అయింది. అన్ని దోసుకున్నారు. ఎందుకంటే వాళ్ళది వాళ్ళే, అండదండనే. నేను చెప్పినట్టు చేస్తాను, విన్నట్టు చేయన్నట్టు అయింది కథ. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కొత్త సెక్రటరియట్ అంచనా వ్యయం డబుల్ అయినట్టు తెలుస్తున్నది. నిర్మాణం కోసం ముందుగా 617 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి లభించగా దాని వ్యయం ప్రస్తుతం 1150 కోట్లు దాటినట్టు సమాచారం. రూల్స్కు విరుద్ధంగానే అంచనా వ్యయం పెంచినట్టు ప్రచారం జరుగుతుంది. పరిపాలనా అనుమతులు లేకుండానే పర్మిషన్కు మించి ఖర్చు చేయడం వివాదంగా మారింది. నేను చెప్పిన కదా ఇప్పుడే ఎలక్ట్రిక్, గార్డెనింగ్, ఫర్నిచర్, సెంట్రల్ ఏసీ, ఇంటర్నెట్ వర్కింగ్ పనుల కోసం కూడా అంచనా అన్నట. ఇక అట్లున్నది ఇలా కథ. అన్న పొన్నమన్న చాలా గ్రేటే. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు. 813 మంది విధిలోకి తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్. అధికారులకు మంత్రి పొన్నం ఆదేశం. ఇది ఇంతకుముందు ఆర్టీసీలో చేసినట్టు ఎంత బాగుండే కారుణ్య నియామకాలు. నెలాఖరులోగా రైతు బంధు పూర్తి. ఇప్పటికే 30 లక్షల మంది రైతు ఖాతాల్లో జమ. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈయనది వచ్చింది. మాజీ ఎమ్మెల్యే వాస్తవాలను ఎందుకు దాచారు? మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు ఆగ్రహం. జర్మనీ పౌరసత్వంపై ప్రశ్నల వర్షం. జర్మనీ పౌరసత్వం విషయంలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేనిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచి కోర్టును తప్పుదోవ పట్టించారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. యాక్చువల్గా ఇది గతంలోనే మనం చెన్నమనేని రమేష్ది గతంలోనే కూడా చాలామంది ఇంతకుముందు అపోజిషన్ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ గతంలో కూడా దీని సమస్యను లేవనెత్తే కూడా కేసీఆర్ పెడచెవున పెట్టిండు. ఇప్పుడు హైకోర్టులో కూడా తిట్లు పడే పరిస్థితికి వచ్చింది. ఎందుకు మరి అంతెందుకు? నువ్వు జర్మనీలో సంపాదించుకున్న సంపాదన కాదా ఇది? మళ్ళీ వీడికి వచ్చి నువ్వు రాజకీయం చేసుడు, డ్రామాలు చేసుడు, ఇవి గిట్లనే ఉంటుంది అన్ని కథలు. హైదరాబాద్లో సరీ బేసి ఢిల్లీ మాదిరిగా అమలు చేసే ప్లాన్. ట్రాఫిక్ విపరీతంగా పెరగడమే కారణం. నివారణ మార్గాలపై కసరత్తు. రోడ్లు 240 కిలోమీటర్ల వాహనాలు, 84 లక్షల మంది సరీ బేసి ప్రతిపాదన పరిశీలనలో ఉందన్నాడు సిపి శ్రీనివాసరెడ్డి. ఇక చూసుకోరు ఎట్లా వచ్చిందో కథ. ఢిల్లీలో ఎప్పుడైతే కాలుష్యం వచ్చిందో ఆ కాలుష్యాన్ని తగ్గించేందుకు
సరి బేసి సంఖ్యలో అంటే ఈనాడు ఈ 3 రోజులు వీళ్ళు వెహికల్ తీసుకొని పోవాలి, ఆ 3 రోజులు వాళ్ళు వెహికల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రత్యామ్నాయంగా వెళ్ళాలి వాళ్ళు. ప్రత్యామ్నాయం అంటే ట్రైనా బస్సా అనే దానిపైన వీళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. అంటే 3 days వాళ్ళకి ఆఫ్ ఉంటుంది, 3 days వీళ్ళకి ఆఫ్ ఉంటుంది. కాబట్టి అదే పరిస్థితి మన హైదరాబాద్కు దాపరించిందంటే మనం కూడా ఆలోచన చేయాల్సిందే. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఢిల్లీలో అమలవుతున్న సరిబేసి విధానాన్ని మన దగ్గర సైతం ఇంప్లిమెంటేషన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయా? హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి సైతం క్లారిటీ ఇచ్చారు. దీనిని అమలు చేయడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య ఈజీగా అరికట్టవచ్చు. ఇది కథ. ఇగో పట్టాలు తప్పిన చార్మినార్